ఓయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, అందరూ కూడా చాలా లేట్గా లెగిస్తారు. నేనైతే ఎర్లీగా లెగిసిపోయాను, కొంచెం తొందరగా పడుకుని పోయినాము, లేకపోతే లేట్గా లెగిస్తాము. కాకపోతే పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ 27th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని చెప్పేసి వాడికి ఎవ్రీడే, ఈరోజు సండే కాబట్టి కొంతసేపు ఎక్కువసేపు పడుకోమన్నాను వాడికి. ఎవ్రీడే 4 o'clock లేపి చదివిస్తున్నాను. అంటే మీరైనా పిల్లలు ఎంత కేర్గా చూసుకుంటారా, మిగతా వాళ్ళు ఎవరు చూసుకోరా అనకండి. ఎందుకంటే వాడికి లాస్ట్ సెకండ్ యూనిట్కి ఫస్ట్ యూనిట్కి చాలా మార్క్స్ తగ్గిపోయినాయి. అంటే వాడికి అన్నీ వచ్చు, అన్నీ చదివిస్తాను. అక్కడికి వెళ్ళి పేపర్ మీద ప్రజెంటేషన్ చేయలేదు, అదే నా బాధ, ఇంకేం కాదు. మర్చిపోయినాడు ఏంటో తిరిగి సమాధానం చెప్పడు, ఎందుకు రాయలేదో సమాధానం చెప్పడు. కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే కాదు, ఏ ఎగ్జామ్స్ వచ్చినా సరే 4 to 5:30, 4 మ్యాక్సిమం 4కి లేపుతాను, 4:30కి లేపుతాను. అలవాటు అది. ఆ టైంలో చదివితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. మొక్కప్పుడే ఉంచగలం, మానప్పుడు ఉంచడం వెళ్ళి చాలా కష్టం. అందుకని చెప్పేసి చదివిస్తాను, అంతే, ఇంకేం కాదు. సరేనండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లైఫ్ని మంచిగా జర్నీ చేయండి. కష్టాలు అందరికీ వస్తాయి, దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో.